నిర్లక్ష్యం వద్దు, ప్రతి డివిజన్ వార్డులో గెలుపు ముఖ్యం. బా, ఎంత స్ట్రాటజీ, ఎంత వ్యూహము. ఏ పని ఉన్నా, ఎంత గొప్ప పని ఉన్నా, ఏం చేసినా అవసరమైతే అమెరికాలో ఉన్న ఎలక్షన్ల మీద చర్చ జరగాల్సిందే. ఎలక్షన్ల మీద రివ్యూలు, స్ట్రాటజీలు, వ్యూహాలు అమలు చేయాల్సిందే. ఇగో మంత్రులు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. అమెరికా నుంచి జూమ్లో మున్సిపల్ ఎన్నికలపైన సమీక్ష. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి జూమ్లా. 4వ తేదీ నుంచి ముఖ్యమంత్రి బహిరంగ సభలు. 21 లేదా 22న రాష్ట్రానికి రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందట. మున్సిపల్ ఎన్నికల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా గెలిచే సత్తా ఉన్నవారిని ఎంపిక చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు, మంత్రులకు సూచించారు. శనివారం అమెరికా నుంచి జూమ్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ సామాజిక సమతౌల్యం, గెలుపు, విధేయతలను ప్రామాణికంగా తీసుకొని మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయాలి. బీసీలకు 42% రిజర్వేషను, మేము పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామనే ప్రకటన ఎందుకో వస్తలేదు నోటి నుంచి. అయిపోయింది, షెట్టు కట్టేసి దాన్ని. ఇక 42% షిటారు కొమ్మన ఒక దగ్గర కట్టేసి షెట్టు నుంచి దిగిపోయారు. ఆ షెట్టును నరికేసే పనిలో ఉన్నారు. ఇక 42% బీసీలకు ఇస్తామన్న హామీ మనం ఇచ్చినాము. సరే, మనం అఫీషియల్గా ఇవ్వలేకపోతున్నాము, పార్టీ పరంగా మనం ఇవ్వాలి అని ఎందుకో ఈ జూమ్ మీటింగ్లో చెప్పలేకపోయినారు. ఎవరు గెలిస్తే వాళ్ళకే టికెట్లు ఇవ్వాలన్నట. మీరు చూడండి, అమెరికా నుంచి జూమ్లో పార్టిసిపేట్ చేసిన మీటింగ్. స్కూళ్ళ మీదనో, హాస్పిటళ్ళ మీదనో, నిరుద్యోగుల అంశం మీదనో అట్లా రివ్యూలు పెడతారా? ఈ ఎలక్షన్ల మీద పెట్టిన రివ్యూలు ఒక 10%, 20% పెట్టినా రాష్ట్రం అద్భుతంగా తయారవుతుంది. వ్యక్తిగత ఇష్టాలు, ఒత్తిళ్లలో పార్టీ టికెట్లు కేటాయించొద్దు. ప్రతి డివిజన్, ప్రతి వార్డు గెలుపు ముఖ్యం. అందుకు అనుగుణంగా గెలుపు గుర్రాలు గుర్తించండి. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు ధీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండాలి. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణ పైన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా దృష్టి పెట్టాలి. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, నాయకులు సమన్వయంతో పనిచేయడం లాంటి అంశాలను ముఖ్య నేతలు పర్యవేక్షించాలి. ప్రతిపక్షాల ఎత్తులకు పై ఎత్తులతో ఎన్నికలు ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉండాలి. గత ఎన్నికల ఫలితాలు పరిశీలించి బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలు, వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రభుత్వ పథకాల వివరాలు ఇంటింటికి వివరించాలి. లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మంత్రులు, నాయకుల మధ్య అంతరం లేకుండా చూడాలి. బరిలో రెబల్స్ను విరమింపజేసేందుకు ప్రతి ఒక్కరితో మాట్లాడి సమన్వయం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. సోమవారం నుంచి అందుబాటులో ఉంటారు. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నెల 4వ తేదీన మిర్యాలగూడలో, 5వ తేదీన చొప్పదండిలో, 6వ తేదీన నిజామాబాద్లో, 7న పరిగి, 8న భూపాలపల్లి, 9న మెదక్లో బహిరంగ సభలు ఉంటాయి. ఒక్కో సభకు కనీసం 1,00,000 మంది వరకు హాజరయ్యేలా చూడాలని పార్టీ యోచిస్తున్నది. ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని కాంగ్రెస్ పేరుతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసినందున బీఫారాల పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ఛార్జ్ మంత్రులతో పంపిణీ చేయించాలని పీసీసీ నిర్ణయించింది. టికెట్ రాని వారు గొడవలకు దిగకుండా, తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలవకుండా ముందుగానే వారితో చర్చించాలి. నిజంగా ప్రజల్లో బలమున్నవారు ఎవరు అనేది సర్వే ద్వారా గుర్తించి కమిటీ సమావేశంలో చర్చించాలి. ఎక్కడన్నా 42% రిజర్వేషన్ గురించి మాట్లాడాడు. అందుకే ప్రజలు ఆలోచించాలి. పోటీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు, నామినేషన్లు వేసిన వాళ్ళకి నామినేషన్లకు అవకాశం లేదు, కానీ దయచేసి ఉపసంహరించుకోకండి. పోటీలో నిలబడండి. ధైర్యంగా నిలబడి ప్రజల ఓట్లు అడగండి. ప్రజలు కూడా పైసలకు అమ్ముడు పోకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చారో అంతకు గొప్ప రిజల్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. జనరల్ స్థానాల్లో కూడా, జనరల్ స్థానం అంటే కేవలం అది ఒక వర్గానికి సంబంధించిన సీట్లు అని ఏదైతే పార్టీలు అనుకుంటున్నాయో, ఇప్పుడున్న ఈ సోకాల్డ్ పార్టీలు, దానికి మనం చరమగీతం పాడాల్సిన అవసరం ఉన్నది. జనరల్ స్థానాల్లో సర్పంచ్లుగా పోటీ చేసిన వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎట్లయితే గెలిచారో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ దిశగా మనం ఆ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉంది. మంచి వాళ్ళకు ఓటేయండి, పార్టీలను పక్కన పెట్టండి,
మీకు అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. పైసలకి అమ్ముడు పోకండి. పోటీ చేసే నాయకుడిని వాడిని కనీసం ఒకవేళ ఓడిపోయినా వాడు మళ్ళీ ఇంకొక ఎలక్షన్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించండి. ఒకసారి పోటీ చేసిన తర్వాత మొత్తం వాడి దగ్గర అంతా నాకేసి వాడు దివాలా తీసి ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకుపోకండి. ఇది ప్రజల చేతిలోనే ఉంది.